ఎంతవారైతేనేమి, కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు శ్రీ అక్కల్కోట స్వామిని దర్శించాడు. అతడికొక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమై తొడమీద వికారమైన తెల్లమచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని అతడు కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికున్న వజ్రపుటుంగరం తీసి నాకిచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు నిశ్చేష్టుడై ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మనస్సును కుదుర్చుకుని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. దానిని స్వామి తమ సేవకుడైన చోళప్పకు ఇచ్చారు. అతడు దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చింది భగవంతునికే సమర్పించడం ఉత్తమమన్నదే అతడి భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపుటుంగరం పోయింది కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది.